చెప్పాలి. ఎవరికి మీనింగ్ తెలియకపోతే అట్లా అడిగారు నిలబెట్టి అట్లా 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 అడిగారు. హలో, హాయ్ అందరికీ. 2025 సంవత్సరం సంక్రాంతి ముగ్గుల పోటీలు మా ఊరిలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేను కూడా పాల్గొన్నాను. నేను చుక్కల ముగ్గు కాకుండా డిజైన్ వేస్తున్నాను. ఇందులో ఒక బేబీ వచ్చే విధంగా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. బాక్స్ నెంబర్ చూసుకోండి, పేరు నెంబర్ చూసుకోండి. ఉండరా 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 ఇదే జస్ట్ వీడియో రా, ఇది ఉండాలి గారా. మీరు వేసిన వాళ్ళు మీరే ఉండదు కదా.
ముగించిన వాళ్ళందరూ బయటికి వెళ్ళండి. జడ్జిమెంట్స్ వస్తారు ఇక. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి ముగ్గుల పోటీకి అతిథులుగా విచ్చేసినటువంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు విచ్చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఒకసారి మహిళా మనులు వేసినటువంటి ముగ్గులను తిలకించవలసిందిగా అశోక్ అన్నను కోరుకుంటున్నారు. అలాగే సూర్య అన్న గారు, అశోక్ అన్న గారు, తమ్ముడు కోటి, ఇతర నాయకులందరూ కూడా ముగ్గులను పర్యవేక్షించి వారికి ప్రోత్సహించే విధంగా కృషి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించాల్సినటువంటి జనగా బాబురావు గారు, అలాగే శెట్టి మంజుల గారు అండ్ మేము న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు. న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయంగా భావించాలి. ఎవరికి ఎలాంటి అనుమానం లేకుండా అన్ని సాంప్రదాయాలు, కళలు, మీరు వేసినటువంటి ముగ్గు, వాటిలో నింపినటువంటి కలర్స్ పండుగ ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి చక్కటి ముగ్గులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు. ఈరోజు ఓటమిని మళ్ళొచ్చే ఏడుకు గెలుపు కావాలని నేను మనసారా కోరుకుంటూ మీకు అందరి మనల్ని పొంది రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థానానికి ఎదిగి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగించాలని కోరుకుంటున్నాను. మరొక వ్యక్తి కూడా రావడం జరిగింది. మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జక్కుల సతీష్ గారు, వెల్కమ్ సార్. అలాగే ముగ్గులను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లా గారికి, ఎస్ఐ గారికి, మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు న్యాయ నిర్ణేతలుగా జనగా బాబురావు గారు అండ్ శెట్టి మంజుల గారు స్టేజ్ మీదకి రావాలి. బాబురావు సార్ కమాన్. ముగ్గుల ప్రాంతంలో ఎవరు ఉండకూడదు, కేవలం న్యాయ నిర్ణేతలు మాత్రమే ఉంటారు. మీ బాక్స్ నెంబర్ రాసుకుంటాము, మీ చుక్కలు రాసుకుంటాము. మీరు వేసిన ముగ్గులు మేము నోట్ చేసుకొని మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ముగ్గు కానీ లేదంటే ఆటల పోటీలు కానీ ఇదంతా మనము అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. మనమందరం ఒక కుటుంబము, మన గ్రామం అంటే మనం అందరం బయట కాదు, మనమంతా మన కుటుంబం అనే వాతావరణాన్ని కలిగజేస్తుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసిన వారికి హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ స్నేహభావంతో అన్నదమ్ములాగా ఆత్మీయంగా కలిసిమెలిసి వెళ్ళాలని మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ యొక్క సంక్రాంతి పండుగ మీ అందరికీ మంచిని తీసుకురావాలని, మీ కుటుంబంలో చెడు పోయి మనం భోగి మంటలు ఇస్తాం. ఆ మంటలోకి ఏంటంటే మనలో ఉన్న చెడు మొత్తం మన కష్టాలన్నీ తొలగిపోయి మనమంతా మంచి వాతావరణంలో మంచిగా ఉండాలని, మన భవిష్యత్తు, మన ఆరోగ్యం, మన కుటుంబం అందరూ బాగుండాలని ఒక సాంప్రదాయమే ఈ యొక్క పండుగ, సంక్రాంతి పండుగ. కాబట్టి అందరికీ మరొకసారి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అందరూ నిండు నూనెలు చల్లగా ఉండాలని, ఈ సంవత్సరం మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా జరిగి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ యొక్క మంచి కార్యక్రమం చేసిన మా వెంకటాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న. ఒక 5 నిమిషాలు అయితే అయిపోతాను. జడ్జెస్ కొంచెం త్వరగా.
రాజు ఒక నిమిషం మీ తల్లిదండ్రులు మీ విన్యాసాలతో మమ్మల్ని అందరినీ ఆకర్షించుకొని అలరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజు గారు కనీసం ఆడికి బాగుండేది. అయితే ఎక్కడ నిలబడద్దు అన్నారు కదా అట్లా అని నిలబడి సెలెక్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. దానికి కళ్ళు కింద ఎందుకు పెట్టలేదు అంటే 5 నెలలు పడంగానే ఆడపిల్లని తెలిస్తే చెత్త కుప్పలో వాళ్ళ చేతులతో తీసుకెళ్ళి పడేస్తాను. అది ఎంత బాధ. అట్లా పడేయొద్దు అనేసి చిన్న కొటేషన్ రాదు ఆడపిల్లని బ్రతకనిద్దాం ఆడపిల్లని మీనింగ్ తెలియకపోతే అట్లా అడిగారు నిలబెట్టి అట్లా అడిగారు